ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరపున సత్తా చాటాలని చూస్తున్నారు. భారీ వ్యూహంతో రేపటి నుంచి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేపట్టారు. తిరుపతి లడ్డు వివాదం వేళ ప్రాయచిత దీక్షకు సైతం దిగారు. అప్పట్లో సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. నూతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. దీనికి జాతీయ స్థాయిలో మద్దతు వెల్లువెత్తింది. విశ్వ హిందూవాదులు, మత పీఠాధిపతులు ఆహ్వానించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో నిర్ణయానికి వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు ఆయన సిద్ధమయ్యారు. కేరళతో పాటుగా తమిళనాడులోని ఆలయాల సందర్శనకు సిద్ధపడ్డారు. ఈ నెల 12 నుంచి 4 రోజుల పాటు ఆ రెండు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ తరపున హిందుత్వవాదాన్ని బలంగా వినిపించేందుకే పవన్ ఆలయాల సందర్శన ఉందని ప్రచారం నడుస్తోంది. 4 రోజుల పాటు తమిళనాడుతో పాటుగా కేరళలోని ప్రముఖ ఆలయాలను సందర్శించడానికి పవన్ సిద్ధమయ్యారు. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటన అని తెలుస్తోంది. 4 రోజుల పాటు జరిగే పవన్ పర్యటనలు అనంత పద్మనాభ స్వామిని ముందుగా దర్శించుకుంటారని తెలుస్తోంది. మధుర మీనాక్షి, పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర స్వామి ఆలయం, స్వామి మలై, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను పవన్ దర్శించుకుంటారని తెలుస్తోంది. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు డిమాండ్ విషయంలోనే ఇప్పటికే అందరూ ఆహ్వానించారు. ఇప్పుడు దీనికి మరింత మద్దతు కూడగట్టేందుకు పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనకు దిగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ కి ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతిచ్చారు. పవన్ అయితే తాజాగా పర్యటన దేవాలయ సందర్శన కోసమే అయినా దీని వెనుక బీజేపీ వ్యూహం స్పష్టంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి పవన్ నడుం బిగించారని, అందులో భాగంగానే ఆలయాల సందర్శనకు దిగినట్టుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్టు బిగిస్తోంది. కేరళతో పాటుగా తమిళనాడులో ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. దానిని పవన్ ద్వారా అమలు చేసేందుకే సిద్ధపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.